నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ప్రొఫెసర్ డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణమూర్తి గారు మనతో పాటు ఉన్నారు. గురువు గారిని అడిగి ఏప్రిల్ మాసంలో 12 రాష్ట్రాల వారికి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం మా కీర్తి. గురుగారు, ఏప్రిల్ మాసంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది గురుగారు? వండర్ఫుల్గా ఉంటుంది, కాకపోతే ఇంకా పికప్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఏప్రిల్ నెలలోకి వచ్చేసరికి మాత్రము తిరగలేదు, బికాస్ గురుడు లాభస్థితిలో ఉన్నాడు. అలాగే ఈ యొక్క రవి, బుధ, శుక్ర, రాహు, శని గ్రహాలు మీనరాశిలో, కేతువు కన్యారాశిలో, గురుడు వృషభ రాశిలో ఉండడం జరిగింది. కాబట్టి కర్కాటక రాశి వారికి వృత్తి, వ్యాపార, ఉద్యోగ విషయాల్లో తిరుగులేదు. ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా సపోజ్ కిరాణా షాప్ వాళ్ళు రన్ చేస్తున్నారు అనుకుందాం. వాళ్ళ వ్యాపారాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. పాపం ఆడవాళ్ళు వచ్చి అన్న కొంచెం అరువివ్వు అని అడుగుతారు, ఉద్దరికి ఇచ్చేస్తాడు ఈయన, వాళ్ళు డబ్బులు కట్టరు. ఆ విధంగా పిల్లలు, స్టూడెంట్స్, విద్యార్థులు అద్భుతంగా రాసేస్తారు పరీక్షలు. మాకు తిరగలేదు, గురువు లాభంలో ఉన్నాడని ఒక జ్యోతిష్కుడు చెప్పాడని వీళ్ళు ఫెయిల్ అయిపోతారు. కారణం ఏంటంటే మనం కరెక్ట్గా ఉండొచ్చు, వాళ్ళు రాంగ్ రూట్లో వచ్చి గుద్దేస్తారు మనల్ని. ఇవాల్యుయేషన్ చేసేటటువంటి వాళ్ళు దే విల్ నెవర్ డూ కరెక్ట్లీ కొంతమందికి. అందువలన ఇది గతంలో జరిగింది. ఇప్పుడు ఎందువలన జరిగింది అంటే అష్టమ శని ఉన్నాడు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోయాడు వీళ్ళ దెబ్బకి, కర్కాటక రాశి వాళ్ళ దెబ్బకి భయపడి అష్టమంలో నుంచి భాగ్యంలోకి వచ్చేసాడు. సో ఇప్పుడు స్టూడెంట్స్ అందరూ ఊపిరి పీల్చుకోవచ్చు, హ్యాపీగా పాస్ అయిపోతారు రిజల్ట్స్. అలాగే వ్యాపారాలు చేస్తున్నటువంటి వాళ్ళంతా కూడా హ్యాపీగా వ్యాపారాలు చేసుకోవచ్చు. బ్రహ్మాండంగా వీళ్ళ యొక్క జతబచ్చాలన్నీ కూడా పెరుగుతాయి. అండ్ ఎవరికైతే ప్రమోషన్స్ కావాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రమోషన్స్ అడగకుండా వచ్చేస్తాయి, కావలసినటువంటి ప్లేసెస్కి వచ్చేస్తాయి, అది కూడా ట్రాన్స్ఫర్స్. అండ్ సో ద ఉమెన్ విల్ బి వెరీ హ్యాపీ. హాస్టల్స్లో వేసిన పిల్లలు హాస్టల్లో ఉండండి అంటే మన రేవంత్ అన్న పెట్టినటువంటి పాసులు ఉన్నాయి కదా, ఆడపిల్లలు వారం వారం ఇళ్ళకి వచ్చేస్తున్నారు. మహిళలు, కర్కాటక రాశి మహిళలంతా కూడా పని ఉన్నా పని లేకపోయినా చిన్నపిల్లలకి భోజనాలు పెట్టడానికి కూడా బస్సులో అయితే జనం ఉంటారని చెప్పేసి తినిపించి చూపించవచ్చు అని అలా ప్రయాణాలు చేస్తున్నారంటే వృధా తిరుగుడు అనేటటువంటిది కర్కాటక రాశి వాళ్ళకు ఉంటుందని నా చెప్పడంలో నా ఉద్దేశం. ఇకపోతే ఈ యొక్క కర్కాటక రాశి వాళ్ళకి మెస్మరైజింగ్, దే కెన్ మెస్మరైజ్ ఎనీవన్. ద రాహు ఇస్ ఇన్ ద 9th హౌస్ అండ్ అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. వీళ్ళు చెప్పింది ఆట, పాడింది పాట కింద కర్కాటక రాశి వాళ్ళు ముందుకెళ్ళిపోతారు. ఎవరైతే ఏడుస్తూ ముఖాలు మార్చుకుంటూ కూర్చుంటారో అటువంటి వాళ్ళని శనీశ్వరుడు తొక్కేస్తాడు. కాబట్టి ఎవ్రీ టైమ్ ద క్యాన్సీరియన్స్ ఎట్లా ఉండాలంటే దే షుడ్ బి ఎవర్ హ్యాపీ, నవ్వుతూ ఉండాలా అండ్ ఆప్టమిస్టిక్గా ఉండాలా అండ్ హ్యాపీగా ఉండాలా. సో ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారికి మనకి చేపల రొయ్యల చెరువులు నడుపుతున్న వాళ్ళు, ఉప్పు చేపల వ్యాపారం చేస్తున్న వాళ్ళు 2 బిల్డింగ్లు కడతారు. తర్వాత ఈ ఐరన్ స్క్రాప్ ఇనుము ఏరుకుంటున్నాడు ఏంటిడు, కాగితాలు ఏరుకుంటున్నాడు ఏంటిడు అనుకుంటారు. ఐ విల్ గివ్ ఎన్ ఎగ్జాంపుల్. స్క్రాప్ బిజినెస్తో యూసఫ్గూడలో లక్ష్మణ్ అనేటటువంటి వ్యక్తి 5 అంతస్తుల బిల్డింగ్ కట్టేశాడు. ఎందుకంటే ఏలినాటి శనిలో సార్ గురుగారు అష్టమ శని అంటారు, అష్టమ శనిలోనే కట్టేశాడు, విత్ పేరుతో చెప్తున్నాం మనం. సో ఐరన్ బిజినెస్లు బ్రహ్మాండంగా కలిసి వస్తాయి. ఎలక్ట్రికల్ వ్యాపారాలు తిరుగులేదు. అండ్ కిరాణా షాపులు, హోటళ్ళు, ఈ యొక్క పబ్స్, రెస్టారెంట్స్, ఈ బిజినెస్ల్లో ఇక తిరిగే లేదనమాట. సో ఈ కర్కాటక రాశి వాళ్ళు వీళ్ళంతా కూడా దూర ప్రయాణాలు చేయరు. ఎక్కడ గదిలో వాళ్ళు అక్కడే ప్యాకప్ అన్నట్టు, ఏ రూమ్లో ఉన్న వాళ్ళు అక్కడే ఉంటారు. సో ఈ విధంగా ఈ యొక్క కర్కాటక రాశి వారు అందరూ కూడా ముందుకు వెళ్ళిపోతూ ఉంటారమ్మా ఏప్రిల్ నెలలో. ఓకే, కర్కాటక రాశి వాళ్ళు వ్యాపారాలే చేసుకోవాలంటారు. ఉద్యోగాలు చేసేవారికి బాగుంటుందా గురుగారు? ఉద్యోగాలు చేసేవాళ్ళకి ప్రమోషన్స్ ఇవన్నీ వస్తాయి. బిజినెస్లు చేస్తే ఇంకా బాగుంటుంది అనమాట. అంటే బిజినెస్ ప్రాక్టీస్ ఈ కర్కాటక రాశి వాళ్ళకి ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా జాబ్ ఓరియంటేషన్కి ఎక్కువ ఇస్తారు. మొగుడి కంటే కూడా ఉద్యోగానికి ఎక్కువ విలువిస్తారు, అంటే కెరీర్ ఓరియంటెడ్ పీపుల్. అందువలన వీళ్ళ కర్కాటక రాశి వాళ్ళు చాలా మందికి ఇప్పుడు భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. అటువంటి గొడవల వల్ల కోర్టులలో జరుగుతున్నాయి. పాపం ఆ కోర్టు సమస్యల్లో తీర్పులు ఇంకా బెంచ్ మీద కొంతమందికి రాలేదు. సో ఈ కర్కాటక రాశి వాళ్ళు ఎవరైతే ఆనరబుల్ జడ్జెస్ చెప్పే మాట, పోలీస్ ఆఫీసర్స్ చెప్పే మాట అండ్ ఆ రీకన్సలేషన్లో వాళ్ళు జడ్జిలు చెప్పేది, లాయర్లు, లర్న్ కౌన్సిల్స్, అడ్వకేట్స్ చెప్పే మాటలు, తర్వాత పెద్ద మనుషుల మాటలు వింటారో వీళ్ళ కాపురాలు కరెక్ట్ అవుతాయి. వాళ్ళు డెఫినెట్గా ఒక ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. కానీ వీళ్ళు వినాలి కదా. సో ఆ విధంగా విన్నట్లయితే వీళ్ళు డెఫినెట్గా ముందుకు వెళ్తారు. ఇక వీళ్ళందరికీ కూడా తిండి తిన్నా తినకపోయినా వీళ్ళంతా కూడా లావ్ అయిపోతారు.
అందువలన లావ్ అయిపోయినప్పుడు ఆటోమేటిక్గా మోకాళ్ళ నొప్పులు వచ్చేస్తాయి. ఆరోగ్య అండ్ ఆడవాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్లో ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్. సో ఇటువంటి ప్రాబ్లమ్స్ వల్ల హాస్టల్లో ఉన్న పిల్లల్ని తిండి తినొద్దు ఒక పూట అని డాక్టర్లు చెప్తారు. ఒక పూట జొన్న రొట్టెలు, హాస్టల్లో ఉన్న పిల్లలు జొన్న రొట్టెలు ఎలా వండుకుంటారు? ఈ రకమైనటువంటి శీత బాధ శీతవి, పీత బాధ పీతవి అన్నట్టుగా ఈ కర్కాటక రాశి స్టూడెంట్స్ బాధలలాగా, గృహిణులేమో ఉద్యోగాలు చేసినా సరే అప్రిసియేషన్ ఉండదు. వాట్ ఈజ్ ఆల్ దిస్? కాపురం చేస్తుంటే మొగుడు ఒక చిన్న సర్టిఫికేట్ ఇవ్వడు, చీర అలాగే ఇవ్వడు, సర్టిఫికేట్ అని ఇవ్వాలిగా. సో ఏదైనా పని చేసేటప్పుడు మొగుడు అడగాలి కదమ్మా, అమ్మ ఐఎమ్ డూయింగ్ ఫర్ దిస్ డార్లింగ్ అని అడగాలి కదా. సో దాన్ ఓన్లీ ఇప్పుడు వై పీపుల్ విల్ లవ్. క్యాన్సీరియన్స్ అంటే ఏంటి? కర్కాటక రాశి వాళ్ళు దే విల్ షేర్ ద లవ్. అందరికీ కూడా ప్రేమను పంచేవాళ్ళు. మరి అటువంటి వాళ్ళే డైవర్స్లకు వెళ్ళిపోతున్నారు. అవును, ఎందుకంటారు మరి? అదే కదా, కర్కాటక రాశి వాళ్ళు బ్రహ్మాండంగా ఉన్నారు, అవతల వాళ్ళే వెధవలుగా ఉన్నారు. సో అవతల వాళ్ళు విన్నారు. ఇప్పుడు మనం కరెక్ట్గా లెఫ్ట్ దాంట్లో నుంచి వెళుతున్నాం మా లెఫ్ట్ రోడ్లో, వాడెవడో రాంగ్ రూట్లో వస్తే ఎట్లా? కర్కాటక రాశి ఆడవాళ్ళు బాగుంటే మగవాళ్ళు వాళ్ళ వేరే రాశి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కరెక్ట్ ఉండాలి కదా. వాళ్ళు కరెక్ట్ ఉండకుండా వచ్చి గుద్దేసి నువ్వే నీతో తప్పని భార్యలను బాధేస్తే ఎట్లా చెప్పు? సో there should be some logic, there should be some reason, good noble cause ఉండాలా. వీళ్ళిద్దరు కలిసి ఏమన్నా కాపురాలు చేసుకుంటారా బాబు అని పాపం తల్లిదండ్రులు పెళ్లి చేస్తే దొండకాయ కూర సరిగ్గా ఉండలేదని విడాకులు అంటే మరి ఫోన్ పట్టుకుని ఈవిడేమో ఫోన్ మమ్మీ దొండకాయ కూర ఉప్పు వేయాలి ఎంత వేయాలా అని అడుగుతుంటే వాడిది ఆల్ దిస్ అమ్మా. ఫర్ దట్ రీజన్ ఈ డైవర్సెస్ అన్నిటికి కారణం కేవలం దొండకాయ కూర. మా గురువుగారు గరికపాటి నరసింహారావు గారు వీడియో చూసుకో, కేవలం దొండకాయ కూర వల్లే విడాకులు వచ్చేస్తున్నాయమ్మా. ఓకే, కర్కాటక రాశి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు తెలియజేయండి గురుగారు. పరిహారాలు, కర్కాటక రాశి వారికి ఏ గ్రహాలు మనకు బాగాలేదంటే పాపం మనకి కేతు గ్రహం కొంచెం బాగుండలేదు. ఎందుకంటే ఈ ఏప్రిల్ నుంచి ఇంకా దగ్గరకు వచ్చేస్తుంది అది సింహరాశిలోకి వచ్చేయడానికి. సో కేతు జపం చేసుకోవాలా, కేతు స్తోత్రాలు చదువుకోవాలా, కేతు కిలోంపావు ఉలవల్ని, తర్వాత ఈ యొక్క ఆవుపేడ రంగు కానీ చిత్రవర్ణం మల్టీ కలర్డ్ వస్త్రాలని పేద బ్రాహ్మణులకి సోమవారం నాడు ఉదయం 8-7 గంటలకు దానం చేసుకోవాలి. అండ్ దశ మహావిద్యల్లో ఒకటైనటువంటి ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని వాళ్ళ ఇళ్లలో జరిపించుకోవాలా. ఈ విధంగా చంద్రుడు ఉన్నాడు, చంద్రుడు ఆ చంద్రుడికి చక్కగా నీళ్ళను కానీ పాలను కానీ సాయంత్రం వెన్నెల్లో కనుక వాళ్ళు కనుక నైవేద్యంగా పెట్టినట్లయితే, చంద్రుడికి అగరబత్తి చూపించి చంద్రుడికి కనుక పూజ చేసుకున్నట్లయితే బ్రహ్మాండంగా వీళ్ళ కష్టాలన్నీ పోతాయమ్మ.